You know what I love most about my school? Let me show you. At Sri Krishnaveni Talent School, Tandur, every single day is different. We don't just sit and study, we participate, we perform, we grow. Our teachers actually know our names, they know what we are good at. They push us to do more. That's something I didn't expect. If you are looking for a school that really cares, this is it. Still looking for the right school in Tandur? Let me make it easy for you. I have been studying in Sri Krishnaveni Talent School, Tandur from past 10 years. It is the best decision my parents have ever made. Slowly, my school journey begins with holding my parents' hand, feeling nervous and excited at the same time. Slowly, I learned to write, read and understand the world around me. Each class taught me not only subjects like maths, physics and languages, but also important values like discipline, respect and honesty. As I grew, school became my second home. I made friends, shared laughter and created unforgettable memories. From exams to celebrations, every moment shaped my personality. Teachers play a vital role in this journey. They guided me, supported me and inspired me to reach all my goals. They helped me to become stronger, confident and responsible individuals. School life taught me how to face challenges, failures, exams and competitions. They made me confident, stronger and prepare for future. The environment here is so positive. You feel motivated to come to school every day. Seriously, if you are in Tandur, this is the best school. Come and see yourself. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. భూ యజమాని సయ్యద్ అబీద్ అలీ విజ్ఞప్తి. తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మారేడుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 111, 112లో ఉన్న 1200 చదరపు గజాల భూమిపై కొందరు వ్యక్తులు అక్రమంగా జోక్యం చేసుకుంటున్నారని భూ యజమాని సయ్యద్ అబీద్ అలీ ఆరోపించారు. తనకు చట్టబద్ధంగా సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కొందరు భూ కబ్జాదారులు పలుమార్లు తొలగించారని ఆయన తెలిపారు. సయ్యద్ అబీద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం 2019లో తాను ఈ భూమికి సంబంధించిన జీపీఏ హోల్డర్గా వ్యవహరించానని, అనంతరం 2021లో సేల్ డీడ్ ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రవంచ గ్రామానికి చెందిన చాంద్ పాషా అనే వ్యక్తి వద్ద నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇదే భూమికి సంబంధించి ప్రస్తుతం ఓఎస్ నెంబర్ 93/2024 కింద వికారాబాద్ జిల్లా సివిల్ జడ్జి కోర్టులో కేసు విచారణలో ఉందని సయ్యద్ అబీద్ అలీ వెల్లడించారు. కోర్టులో వివాదం పెండింగ్లో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తన భూమిలోకి వచ్చి తాను ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తన నిర్మాణాలను 3 సార్లు తొలగించారని, ఈ విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే తన భూమిపైకి వచ్చి నిర్మాణాలను తొలగించడం చట్టపరంగా ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. తన భూమికి సంబంధించిన పత్రాలు, సేల్ డీడ్ తదితర ఆధారాలు తన వద్ద ఉన్నాయని సయ్యద్ అబీద్ అలీ తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న వివాదాన్ని చట్టపరమైన మార్గంలోనే పరిష్కరించాల్సి ఉండగా కొందరు వ్యక్తులు స్వయంగా భూమిలోకి ప్రవేశించి నిర్మాణాలను తొలగించడం వల్ల తనకు ఆర్థికంగా, మానసికంగా నష్టం కలుగుతుందని అన్నారు. పోలీసులు వెంటనే స్పందించి తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టి నిర్మాణాలను తొలగించిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సయ్యద్ అబీద్ అలీ విజ్ఞప్తి చేశారు. అలాగే కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇరుపక్షాల హక్కులు, పత్రాలు పరిశీలించి చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తన భూమికి రక్షణ కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి అక్రమ జోక్యం, నిర్మాణాల తొలగింపు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. భూ వివాదంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయస్థానం పరిధిలో చట్టబద్ధంగా సమస్య పరిష్కారం కావాలని సయ్యద్ అబీద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. मेरा नाम सैयद आबिद अली है ना, ये मरकपल्ली विलेज है और मैं यहाँ पे चांद पाशा यानी फर्स्ट पट्टेदार जो ये चांद पाशा है, ये पट्टेदार से मैं जो है ना 1200 गज ज़मीन लिया था. फर्स्ट इंस्टेंट 2019 में जीपीए कर लिया. जीपीए कन्वर्ट करने के बाद 2021 में 1200 गज मेरी रजिस्ट्री हुई. 1200 गज जब रजिस्ट्री हुई, आप देख सकते चांद पाशा जो है ना कड़ियाँ वड़ियाँ मारे सो है पूरा. हम लोग बेचने से पहले वो कड़ियाँ मारकर पूरी पोजीशन लेकर मेरे को बेचे. बेचने के बाद जब मैं जो है ना यहाँ पे पोजीशन पे आया, पोजीशन जब मैं लिया, लेने के बाद मैं कड़ियाँ वैसे ही थे. उसके बाद मैं 2025 18 नवंबर को बाउंड्री वाल मार रहा था. जब मैं बाउंड्री वाल मारा तब जब जो है ना आप देखो बाउंड्री वाल है पूरा 1200 गज पे बाउंड्री मारा था मैं, जिसमें केस नंबर, मेरा मोबाइल नंबर, हर वो चीज़ लिखा हुआ है.
2025 18 नवंबर को मैं बाउंड्री मारा तो मोहम्मद रफ़ी जब भी आके मरटपल्ली विलेज का लड़का आके जो है ना क्रिमिनल एक्टिविटीज़ करा, तो जब भी जाके मैं पुलिस स्टेशन में जो है ना कंप्लेन करा, साहब ये आके मेरे लैंड पे जो है ना डिस्टर्ब कर रहा, ये जो है ना सो एंड सो बोल के मैं उनको केस ये लिख के दिया कंप्लेन। जब डाल के देने के बाद भी जो है ना जब डिस्टर्ब करा तो बाउंड्री वाल। अब मेरे को 3 दिन बिफोर जब मैं आउट ऑफ स्टेशन था, हैदराबाद था, आने के बाद आज मेरे को एक 10 मिनट पहले मालूम हुआ कि बाउंड्री जो है ना तोड़े बोल के। मैं जब पोजीशन पे आके देखा तो बाउंड्री पूरी गायब है और जिसमें ऑलरेडी केस चल रहा OS नंबर 93 2024 मैं उसके पर डाला था, क्योंकि बार बार आके जो है ना गैर ज़रूरी क्रिमिनल एक्टिविटीज़, फेक डॉक्यूमेंट्स बना रहा, फेक डॉक्यूमेंट्स बना के जो है ना मेरे जो है ना हरासमेंट कर रहा। तो इस हिसाब से जो है ना मैं ऑलरेडी केस डाला, तो केस 93 OS नंबर 2024 चल रहा। केस रहने के बावजूद भी जो है ना आके दीवार तोड़ा हूँ। दीवार जो है ना JCP से लगा के तोड़ा। आप देखो उसमें पूरे पट्टियाँ लगे हुए थे जिसमें OS नंबर लिखा हुआ है, और इसके अलावा भी पीछे दीवार पे मैं बाउंड्री वाल पे OS नंबर, मोबाइल नंबर और केस नंबर लिखा हुआ है। इससे पहले जाके 2 बार कंप्लेन दिया जब हम लोग बाउंड्री लगा रहे थे। केस चलने के बावजूद भी जो है ना वो बार बार हम लोगों को डिस्टर्ब कर रहा। तो मैं पुलिस डिपार्टमेंट से मैं रिक्वेस्ट ये कर रहा हूँ, ये कम्प्लीटली लैंड ग्रैबर और क्रिमिनल एक्टिविटीज है। तो मैं चाहूँगा कि इसको अब मैं जा रहा हूँ इंशाल्लाह, जाके जो है ना केस वगैरह उसके ऊपर कंप्लेन वगैरह भी दे रहा हूँ, CI साहब को भी देता हूँ, SP साहब को भी मैं ये कर रहा हूँ।